ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 259వ నామం వృషపర్వాహ. పరమపదాన్ని కోరే వాళ్ళకి ధర్మరూపములైనటువంటి సోపాన పంక్తిగా శోభించే స్వామి వృషపర్వుడు అని శంకరుల వారు వ్యాఖ్యానించారు. పరమపదం అంటే మోక్షం. ఇప్పుడు పరమపదం అనే మాట మనకి లౌకికంగా ఎక్కడ కనపడుతుందంటే వైకుంఠపాళిలో కనపడుతుంది. కిందంతా నిత్యంలో పాములు ఉంటాయి. పైకి వెళ్ళేసరికి ఈ పాముల్లో నోట్లో నిచ్చెనెక్కుతూ ఉంటాడు, మళ్ళీ పాము నోట్లో పడితే కిందకు వస్తాడు, మళ్ళీ నిచ్చెనెక్కుతుంటాడు, మళ్ళీ పాము నోట్లో పడితే కిందకు వస్తూ ఉంటాడు. ఇవన్నీ దాటి 100 దాటేసి పైకి వెళ్ళిన తర్వాత ఇంకా కిందకి అనేది రాడు. అదే పరమపదం. మన ఆటల్లో కూడా ఎంత జ్ఞానాన్ని మనకి అందించారో అసలు మామూలు జ్ఞానం కాదది, విశేషమైన జ్ఞానం దాంట్లో ఉంది. అంతటి జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆట అది. అదే పరమాత్మ ఆడించే ఆట. జగన్నాటకం అంటారు చూసారా, ఆయన జగత్కారకుడు. ఈ జగత్తునంతా ఆట ఆడిస్తూ ఉంటాడు, ఈ జీవుల్ని ఎక్కిస్తూ దింపుతూ ఉంటాడు. ఎందుకు చేస్తున్నాడు? ఊరికే చేయటలా. వాళ్ళ యొక్క ఫలాలను బట్టి పుణ్యఫలాలైతే నిత్యం ఎక్కిస్తుంటాడు, మళ్ళీ పాపఫలం అనుభవించేటప్పుడు పాముల్లో నోట్లో పడేస్తూ ఉంటాడు. అలా కిందకి పైకి కిందకి పైకి వెళ్తూ అలా దీక్షగా పట్టుదలగా ఆడితే అమ్మో నేను పాము నోట్లో పడుతున్నాను అని వదిలేశాడు అనుకోండి ఆట, ఆ పాము నోట్లో పడి కిందకు వచ్చి కిందే ఉంటాడు. మళ్ళీ పడతానేమో అనే భయంతో ఆడలేదనుకోండి, ఆ కిందే ఉంటాడు. మళ్ళీ నిచ్చెనెక్కినప్పుడు హుషారు వస్తుంది, మళ్ళీ పాము నోట్లో పడినప్పుడు నిరుత్సాహం వస్తుంది. అయినా సరే గెలవాలి అనే పట్టుదలతో వీటిని దాటుకుని వెళ్ళాలి అనేటువంటి దీక్ష లక్ష్యంతో కంకణం కట్టుకుని ఆడతాడు. ఏమైనా సరే పైకి వెళ్ళాలి అని. అప్పుడు ఆడగా చక్కగా పరమాత్మ మళ్ళీ వీటన్నిటిని దాటించి పరమపదాన్ని చేరుస్తాడు. ఆ పరమపదమే ముక్తి, అదే మోక్షం. ఆ మోక్షాన్ని పొందితే ఇంకా మళ్ళా జన్మ అనేది లేదు, గర్భ నరకం లేదు, విషయ వలయంలో చిక్కుకునే పని లేదు, జనన మరణ చక్రంలో పడి కొట్టుకోక్కర్లేదు, ఏ బాధలు లేవు. పరమానంద స్థితిలో పరమానందంగా ఉంటాడు. ఆ ఆనందానికి అంతు లేదు, ఆది మధ్యాంతములు లేవు. అటువంటి స్వరూపము ఎవరిది అంటే పరమాత్మది. ఆ పరమపదాన్ని చేరుకున్నటువంటి వాడు పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు. అది పరమానంద స్థితిలో ఉండిపోతాడు. అలాంటి పరమపదాన్ని కోరే వాళ్ళకి ధర్మ మార్గంలో సోపానాలంటే మెట్లు, నిచ్చెనలు అన్నమాట. అంటే ఇక్కడ ఆటలో నిచ్చెనలు ఎలా ఎక్కిస్తాడో మనం తప్పకుండా మోక్షాన్ని పొందాలి అని దీక్ష పూనితే పరమాత్మ ధర్మ రూపములో నడతను నడిపించి చక్కని నిచ్చెన మెట్లు ఎక్కించినట్లుగా ఎక్కించి అలా మరి ఆ నిచ్చెన మెట్లు ఎక్కేటప్పుడు ఉండేటువంటి కాంతి ఎంతో అందంగా సుందరంగా ఉంటుంది. ఆ ఎక్కించేవాడు సుందరుడు, మరి ఎక్కేవాడికి కూడా ఆనందంతో వెలుగుతో వెలిగిపోతూ ఉంటాడు. ఆ శోభతో వెలిగించే స్వామి వృషపర్వుడు. అటువంటి అలా మెట్లు నిచ్చెనలు ఎక్కించి పరమపదానికి చేర్చేటువంటి పరమ దయామూర్తి పరమాత్మ అయినటువంటి వృషపర్వుడు. అలా వైకుంఠపదం భక్తులు చేరటానికి ఎవరు మార్గం? తానే మార్గమయ్యి, మార్గాన్ని చూపించడం కాదు, తానే మార్గమయ్యి అనే చక్కగా ఆ మార్గంలో నడిపించి చేరుస్తాడు. అంతటి దయామయుడైనటువంటి భగవంతుణ్ణి వృషపర్వుడు అన్నారు.
అని పరాశర భట్టరు చెప్పారు. అంటే పరమపదాన్ని పొందగోరే వాళ్ళకి ధర్మస్వరూపమైనటువంటి నడతను నడిపించి ఆ ధర్మమే ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా, అలా ధర్మ మార్గంలో నడిపించి ఆ ధర్మమైనటువంటి మెట్లని సోపానాలు ఎక్కించి పరమపదాన్ని చేర్చేటువంటి స్వామి పురుషపరువుడు అని శంకరులు చెప్తే, భక్తులు వైకుంఠ పదం చేరటానికి మార్గం ఏమిటి అంటే తానే మార్గమయ్యి భక్తుల్ని వైకుంఠ పదానికి చేర్చేటువంటి భగవంతుణ్ణి వృషపరువుడు అన్నారని పరాశర భట్టరు చెప్పారు. అట్లా పుణ్య సాధనాలైనటువంటి విశేషమైన రోజులుంటాయి. ఆ పర్వాలు గల దైవం వృషపరువుడు. మరి ఎన్నో పర్వదినాలు అంటారు. ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, అలా మరి ఒక్కరోజు అనుకుంటాం. ఒక తిథి, కొన్ని తిథులు మంచివి, కొన్ని తిథులు మంచివి కాదు అనుకుంటాం. కానీ లోతుకెళ్ళి చూస్తే మరి పాడ్యమి రోజున సంవత్సరాది వస్తుంది, విదయ రోజున భగిని హస్త భోజనం వస్తుంది, తదియ రోజున అట్ల తద్ది వస్తుంది, చవితి రోజున నాగుల చవితి వస్తుంది, పంచమి రోజున నాగపంచమి వస్తుంది, షష్ఠి రోజున సుబ్బారాయుడు షష్ఠి వస్తుంది, సప్తమి రోజున రథసప్తమి వస్తుంది, అష్టమి రోజున కృష్ణాష్టమి వస్తుంది, నవమి రోజున శ్రీరామ నవమి వస్తుంది, దశమి రోజున విజయదశమి వస్తుంది. మరి ఏకాదశులన్నీ పర్వదినాలే. వైకుంఠ ఏకాదశి అన్ని దినాలు ఏకాదశులు అన్నీ విశేషమైనవే. మరి వైకుంఠ ఏకాదశి, శయన ఏకాదశి, ఉత్తాన ఏకాదశి విశేషమైన ఏకాదశులు ఎన్నో ఉన్నాయి. మరి ద్వాదశి ఏకాదశి తర్వాత విశేషమైనది ద్వాదశి, చిలుకు ద్వాదశి, త్రయోదశి ధనత్రయోదశి, చతుర్దశి నరక చతుర్దశి, అమావాస్య దీపావళి అమావాస్య. ఆ దీపావళి అమావాస్య రోజున వస్తుంది. ఆ అమావాస్య చాలా ఉత్తమమైనది అని చెప్తారు, చాలా మంచిది. అంటే చీకటిగా ఉండేటువంటి అమావాస్య ఆ రోజు వెలుగులతో అందరి జీవితాల్లో, అందరి కళ్ళల్లో వెలుగులు నింపే అమావాస్య కనుక అది శుభప్రదమైనది, మంచిది అని విశేషమైనదని చెప్తారు. మరి ఇప్పుడు ఏ తిథి చెడ్డది అంటే, కాకపోతే ఏంటంటే అది బాహ్యంగా కొన్ని మంచి చెడు ఉన్నాయి. వాటికి మరి కష్ట నష్టాలు, మరి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అని చెప్తారు. అందుకే మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు తిథి వార నక్షత్రాలు ఒక దానమో ధర్మమో చెయ్యాలనుకున్నాం. అలాంటప్పుడు ఆలోచించకూడదు. ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇచ్చేయాలి. లేదంటే ఒక్క నిమిషం ఆగితే మనస్సు మారుతుంది. ఎడం చేతిలో ఉన్నదాన్ని కుడి చేతిలోకి తీసుకునేసరికి మనసు మారిపోతుంది ఒక్కోసారి. అందుకని అలా వెంటనే మంచి పనికి ఆలస్యం అమృతం విషం అంటారు. చెడ్డ పనికి తొందర పనికి రాదు అంటారు. అంటే తొందరగా పడి చేయకూడదు చెడ్డ పని, ఆలోచించి నిదానంగా చేయాలి. అంటే ఆలోచించి మంచి చెడుని నిర్ణయించుకొని చేయాలి. చెడు పని తొందరపడి చేస్తే తర్వాత లాక్కోలేము కదా, వెనక్కి తిప్పుకోలేము. అందుకే కాలు జారితే తీసుకోగలము, మాట జారితే తీసుకోలేము అంటారు. అలా చెడ్డ పని చేసినప్పుడు దాన్ని దిద్దుబాటు చేసుకోవాలంటే ఒక్కొక్కసారి జీవితం కూడా చాలదు. అందుకని చెడు పని చేసేటప్పుడు అది ఎందుకంటే మనసు తొందరపాటుతో మాట కానీ పని కానీ అది చెయ్యాలని అనిపిస్తుంది. దానికి మనస్సుకి విచక్షణ ఉండదు. దానికి ఏది తోస్తే అదే గనక గబగబా చెయ్యాలి అంటుంది. ఆ క్షణంలో చేస్తే మనస్సు మనల్ని వచ్చే స్థితికి తీసుకెళ్ళదు. అది అయోమయంలో, డోలాయమానంలో, నరకంలో కూడా తీసుకెళ్తుంది. అది బుద్ధిని ఉపయోగించి ఒక్క క్షణం ఆలోచించి చేస్తే ఆ బుద్ధి మనల్ని ఉత్తమ స్థితికి,
ఈ సోపానాలని ఎక్కిస్తుంది. మనస్సు పాముల నోట్లో పడేస్తుంది. అంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే పాములు, మరి సాధనలు అనేటువంటి నిచ్చెనలు. అంటే ఆ నిచ్చెనలు ఎక్కితే ఉచ్చస్థితికి వెళ్తారు, పాముల నోట్లో పడితే కిందకి వెళ్తారు. అలా పాములు అంటే మనకి ఉన్నటువంటి చెడు గుణాలు, నిచ్చెనలు అంటే ఉత్తమమైన గుణాలు, ధర్మబద్ధమైన పనులు, చర్యలు, కర్మలు అన్నీ కూడా. అలా మనకి పరమాత్మ ధర్మబద్ధమైన కర్మలను చేయిస్తూ సోపానాలు అంటే మెట్లు ఎక్కించేటువంటి పరమాత్మ కనుక వృషపర్వుడు అన్నారు. పుణ్య సాధనాలైన పుణ్యప్రదములైనటువంటి పర్వాలు కలిగిన దైవం. అన్ని పర్వాలు ఆ దైవానికి పూజలు, మరి నోములు, వ్రతాలు, మరి స్మరణలు, భజనలు అవన్నీ ఆ పర్వాల రోజున పరమాత్మకే చేస్తారు. అందుకని ఆ పర్వాలు గల దైవం కనుక వృషపర్వుడు అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. పుణ్యాత్ములు స్వామిని ఓం వృషపర్వాయ నమః అని కీర్తిస్తూ ఉన్నారు. మరి ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకుందాం. ఆకాశము పర్వములు అంటే కణుపులు అని చెప్తున్నారు ఇక్కడ. కణుపులు, సంవత్సర చక్రం ఇటువంటి కణుపులు అనేకం కలిగి ఉన్నాయి. సంవత్సర చక్రంలో కణుపులు ఏమిటి అంటే మరి అనేకం చాలా ఉన్నాయి. అవేంటి అంటే విఘడియలు, విఘనములు అన్నారు. రాశి చక్రం, భావబిందువులు, తిథులు, మరి ఒక్కొక్క కణుపు ఒక్కొక్క విధమైన మార్పుకి కారణమై నైసర్గిక భేదాల్ని, వాతావరణాల్ని పుట్టించి భూమిని ప్రకృతి సౌందర్యంతో తీర్చిదిద్దుతూ ఉంటుంది. మరి ఈ కాలానికి సంవత్సర చక్రంలో మరి ఆయనాలు ఉన్నాయి, ఋతువులు ఉన్నాయి, నెలలు మాసములు ఉన్నాయి, పక్షాలు ఉన్నాయి, వారాలు ఉన్నాయి, మరి తిథులు అన్నీ ఇవన్నీ కూడా కణుపుల కింద మనకి చెప్తున్నారు. ఈ రాశి చక్రంలో మరి ఆ చక్రము బట్టే జీవిత చక్రం తిరుగుతుంది. పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ రాసుల్లో ఉన్నటువంటి రాశ్యాధిపతులు ఉన్నటువంటి స్థితిని బట్టి, నవగ్రహాల యొక్క స్థితి గమనాలని బట్టి వాళ్ళ జీవితం మొత్తం నడుస్తుంది. అది పుణ్యప్రదమైనటువంటి జీవితం ఎక్కువగా ఉంటే పుణ్యప్రదమైనటువంటి గమనంలో ఉంటుంది, సుఖప్రదంగా జీవితం నడుస్తుంది. పాప రాశి ఎక్కువ ఉంటే మరి పాపగ్రహాలు ఎక్కువ నడుస్తూ ఉంటాయి. అవి బాధల్ని, కష్టాలని ఇస్తూ ఉంటాయి. మరి రెండు ఉంటేనే మానవుడిగా పుడతాడు. కాకపోతే ఎక్కువ తక్కువలు చేసుకున్న ఫలాల్ని బట్టి ఉంటూ ఉంటాయి. మరి కష్టాలు తీరేది ఎలా అంటే మరి తెలుసో తెలియకో చేసాం, మరి ఇప్పుడు అంత కష్టాన్ని మనం అనుభవించలేం. ఏం చేయాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆ భగవంతుడే పెద్ద కష్టాన్ని చిన్నగా చేసి అనుభవింపజేసి తేలిగ్గా దాటిస్తాడు. అంటే మరి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి అంటే ఒక నావని ఆశ్రయించుకుంటే ఆ నావలో హాయిగా అటు పక్కకి వెళ్ళగలుగుతాడు. అలాగే భగవన్నామము, భగవత్ స్తోత్రము, భగవంతుడు అనేటువంటి నావని ఆశ్రయిస్తే ఆయనే అలాగా దాటిస్తూ ఉంటాడు. ఈ ప్రకృతి వైభవం అంతా కూడా భూమి చుట్టూ తిరుగుతున్నట్లుగా కనిపిస్తున్నటువంటి సూర్యుడి వలన, ఇతర గ్రహాల వలన ఏర్పడుతుంది. ఈ ప్రకృతి వైభవం అంతా సూర్యుడి వల్ల, ఇతర గ్రహాల వల్ల ఏర్పడుతుంది. ఈ విధంగా భూమిలో వివిధ నైసర్గిక వాతావరణ భేదాలకి కారణం అవుతూ ఉంది కాలం.
పర్వాలే తన బీజాలుగా, అంటే ఆ కణుపులే తనకు మూలం, అంటే ఆ కాలము. కాలస్వరూపుడు ఎవరు అంటే పరమాత్మే. చివరికి మళ్ళీ ఇక్కడికి వస్తే కాలం ఏమిటి అంటే కాలస్వరూపుడు పరమాత్మే అంటారు. అందుకని ఆ కాలమే తన బీజంగా వీర్యశక్తిగా పనిచేసేటువంటి భగవంతుడు వృషపర్వుడు. మరి ఆ కాలాన్ని బట్టి వాతావరణాలు మారుతుంటాయి, నైసర్గిక స్వరూపాలు మరి మారుతూ ఉంటాయి. మరి భూమి చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించేటువంటి సూర్యుడి వలన, ఇతర గ్రహాల వలన ఈ భూమి మీద అంతా కూడా చక్కగా జరుగుతూ ఉంటుంది కాలం. జీవులు అలా ఉంటున్నారు. ఈ భూమిలో మరి వాతావరణ భేదాలకి కారణమైనటువంటి పర్వాలు అంటే ఆ కణుపులు, అదే కాల చక్రం. అదే తన బీజము, తన స్వరూపముగా వీర్యశక్తిగా పనిచేసేటువంటి భగవంతుడే వృషపర్వుడు అని కీర్తింపబడుతున్నాడు. అలా వృషపర్వుడుగా కీర్తింపబడే స్వామి ప్రతి నిమిషము ధర్మం అనేటువంటి ఆ సోపానాలను మమ్మల్ని ఎక్కించి మరి మమ్మల్ని నీ అనుగ్రహంతో నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ